హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోని ఫుల్గా అయితే చూడండి అనమాట. ఈ వీడియోలో నేను యూట్యూబ్ కోసం ఎంత సంపాదించాను అండ్ ఆ తర్వాత యూట్యూబ్ నుంచి నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాను, సో ఫైనల్గా ఫలితం వచ్చిందా లేదా అనేది పూర్తిగా చెప్తాను. అండ్ కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే కనుక సజెషన్స్ కూడా ఇస్తానన్నమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కనీసం ప్లీజ్ ఒక లైక్ అన్నా చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఏంటంటే, చాలామంది అనుకుంటారు యూట్యూబ్ నుంచి చాలా డబ్బులు వస్తున్నాయి, పిచ్చి పిచ్చి వీడియోలన్నీ పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారంటారు. బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ వీడియో వెనుక చాలా కష్టమైతే ఉంటుందండి. వీడియో షూటింగ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. సో చాలా కష్టమైతే ఉంటుంది దాని వెనుక. అది ఎవ్వరికీ కనపడదు. సో పిచ్చి పిచ్చి వీడియోలే కావచ్చు, బట్ దాని వెనుక అవి పెట్టాలి అన్నా కూడా చాలా కష్టపడాలి కదా. ఇక నా యూట్యూబ్ విషయానికి వస్తే నేనైతే 2023 నవంబర్లో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఏదో అనుకోకుండా స్టార్ట్ చేశాను. యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయి కదా, మనకు కూడా వస్తాయి అనేసి. బట్ వన్స్ స్టార్ట్ చేశాక అర్థమైంది, వామ్మో అదెంత పెద్ద తలనొప్పి అసలు. స్టార్ట్ చేస్తాం కదా, సగంలో మిడిల్లో వదిలిపెట్టిపోలేము. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసాం కదా, మధ్యలో ఏం వదిలిపెడతాం, అదొక టెన్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు దాకా చేసిన కష్టం అంతా పోతుంది అనేసి నేనైతే 2023 నవంబర్లో అయితే స్టార్ట్ చేశాను కదా. మళ్ళీ 2024 జూలై, ఆగస్టు ఆ టైం దాకా కూడా నాకైతే అసలు 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. 3000 వచ్చాయి. సబ్స్క్రైబర్స్ అయిపోయారు, బట్ అవైతే రాలేదన్నమాట. వాచ్ అవర్స్ అయితే రాలేదు. నాకైతే ఇంకా భయం వేసింది. అంటే 1 ఇయర్ లోపు రావాలి కదా, అవైతే రావట్లేదు. ఇక వదిలేద్దామనైతే అనుకున్నాను. కానీ ఇంకా సడన్గా ఏంటి అంటే, నేను అప్పుడు ఆర్పిఎఫ్ కోసం ప్రిపేర్ అయ్యాను కదా. సో నాకు ప్రిపరేషన్, ఈ వీడియోస్ పెట్టడం ఇవన్నీ కుదరట్లేదు, వద్దు స్కిప్ చేద్దామని అయితే అనుకున్నాను. కానీ మళ్ళీ తర్వాత ఆలోచన వచ్చిందనమాట, నేను చదువుకున్నదే ఎందుకు పెట్టుకోకూడదు యూట్యూబ్ ఛానల్ అనేసి. సో నేను ఏదైతే చదువుతున్నానో దాన్ని ఇక వీడియోస్ కింద మార్చి నేనైతే ఆర్పిఎఫ్ గురించి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడైతే వచ్చింది నాకు రీచ్ బాగా మంచిగా. 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఫాస్ట్గా వచ్చేసారనమాట. చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారు అప్పుడు. 1-2 వీడియోస్ బాగా క్లిక్ అయిపోయినాయి అనమాట. ఇక నవంబర్ ముందు నెల అక్టోబర్లో కల్లా నాకు కంప్లీట్ అయిపోయింది అనమాట. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. 1000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు. ఇక మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యారనమాట. ఎలిజిబుల్ అయ్యాననే కానీ అదే మళ్ళీ $10 కంప్లీట్ అవ్వడానికి నాకైతే 2 months టైం పట్టిందనమాట. జస్ట్ $10 కంప్లీట్ అవ్వడానికి. సో $10 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పిన్ అనేది వస్తుంది. సో ఆ పిన్ను తీసుకొని మళ్ళీ $100 కంప్లీట్ చేయడానికి అగైన్ నాకు నవంబర్ పట్టిందనమాట. సో 2023లో స్టార్ట్ చేస్తే 2024లో నాకు మానిటైజేషన్ అయితే 2025లో నేను $100 2025 నవంబర్లో అయితే తీసుకున్నాను అనమాట. సో $100 ఫస్ట్ పేమెంట్ వచ్చేసరికి 11,200 అయితే వచ్చిందనమాట. సో నా 2 సంవత్సరాల కష్టం వచ్చేసరికి 11,200. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకున్నాను అంటే 2026 ఫెబ్లో అయితే తీసుకున్నాను అనమాట. ఫెబ్లో వచ్చేసరికి నాకు 9,600 అయితే వచ్చిందనమాట. సో ఈ 2 times మాత్రమే నేను పేమెంట్ తీసుకుంది. నాకు మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిన తర్వాత ట్యాగింగ్ ప్రొడక్ట్స్ అనేది కొత్త ఆప్షన్ వచ్చింది కదా. సో ఆ ఆప్షన్ వచ్చిన తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసుకోవడం వల్ల నా ప్రొడక్ట్స్ చూసి తీసుకోకపోయినా జస్ట్ క్లిక్ చేసి ఉంటే నాకు చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట. సో దాని నుంచి నాకు సెకండ్ టైం పేమెంట్ ఈజీ అయిపోయింది. $50 అయితే అక్కడ కలిసి వచ్చాయి నాకు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక చిన్నపాటి వీడియోస్ చేసుకున్నా చాలు నాకు యూట్యూబ్ నుంచి అయితే అనిపించింది అనమాట. సో ఇదనమాట, ఇంత అమౌంట్ అయితే నాకు వచ్చింది. నేను ఇంకో విషయం అయితే చెప్తాను. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ దయచేసి అయితే స్టార్ట్ చేసుకోండి. మీ దగ్గర టైం ఉంది, మీలో కంటెంట్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా స్టార్ట్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం స్టార్ట్ చేయగానే ఏది రాదండి, చాలా కష్టపడాలి. ఇక ఇంకో విషయానికి వస్తే యూట్యూబ్ రూల్స్ అనేవి మారిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచి 8,000 వాచ్ అవర్స్ రావాలంట. సో అదైతే చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క 4 monthsలోనే స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో కష్టపడండి, ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది.
పెట్టేగానే ఓ లక్షలు వచ్చేస్తాయి అని అయితే అనుకోవద్దు. చాలా కష్టమైతే పడాలి. ఈ వీడియో షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, తర్వాత అప్లోడింగ్ చేసుకోవాలి. సో చాలా మనకి డేటా కూడా అయిపోతుందన్నమాట. చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది దీంట్లో, పెట్టగానే రావట్లేదు అనేసి. బట్ ఓపికగా వేచి చూడండి, ఏదో ఒక వీడియో డెఫినెట్గా అయితే క్లిక్ అవుతుంది. సో ఆ క్లికింగ్ వీడియోతోనే మీకు వాచ్ అవర్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ మీకు కనుక బ్లాగింగ్ ఛానల్ నాలాగా వ్లాగింగ్ ఛానల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా చేయండి. దీంట్లో ఏంటంటే ట్యాగింగ్ ప్రొడక్ట్స్ నుంచి కానీ, తర్వాత గిఫ్ట్ నుంచి కానీ, లైవ్ పెట్టుకున్నట్లయితే గిఫ్ట్లు అనేవి వస్తుంటాయి. సో ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. నేనైతే ఇప్పుడు ఆర్పిఎఫ్ కానీ స్టడీ ఛానల్ నుంచి డైరెక్ట్గా మన వ్లాగింగ్ ఛానల్కి షిఫ్ట్ అయ్యేసరికి నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోయారు. సో మీరైతే ఆ పొరపాటు అయితే చేయొద్దు. ఏదైనా ఒక్క కంటెంట్ మాత్రమే తీసుకోండి. వ్లాగింగా, స్టడీనా, ఏదన్నా మోటివేషనా, సో ఏదైనా ఒక్కటి మాత్రమే చూస్ చేసుకొని దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ మాత్రమే పెట్టండి. సో అప్పుడు ఏంటంటే మీకు చాలామంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఉంటుంది. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోకుండా ఉంటారు. రేపైతే మాకు కారంపూడిలో పెళ్ళి అయితే ఉందన్నమాట. సో ఆ పెళ్ళికి అయితే వెళ్ళాల్సి ఉంది. రేపు ఆ పెళ్ళి దగ్గర ఎలా వెళ్ళాం, ఏంటి, పెళ్ళి ఎలా జరిగింది అనేసి ఒక మంచి వీడియో అయితే పెడతాను గైస్. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రేపటి వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. అంటే రేపు పెళ్ళి కదా, రేపు అయితే పెట్టను, సాటర్డే మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు అయితే వేచి చూడండి. వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మీ ఛానల్ని ఎవరు చూడట్లేదని అయితే బాధపడద్దు. చిన్నగా రీచ్ అనేది వస్తుంది. మీకు తగ్గ సబ్స్క్రైబర్స్ మీకైతే వస్తారు. అండ్ ఆల్ ది బెస్ట్.